డిగ్రీ స్టూడెంట్స్ని తెలుగులో ఏమంటారు? డిగ్రీ స్టూడెంట్స్ నిబ్బాలు అంటారు. అది కాదు, పిర్రలు వాచిపోయేలాగా. చూసావా ఆ మల్లెపూ మన వైపు తొంగి చూస్తుంది, చూసావా? మా అమ్మ చెప్పే క్లాసుల్లో కూర్చొని వింటూ ఉండేవాడిని. సాధన చేయడం బేసిక్. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వెతింతురు గాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యుల పాత్రులను మెతుకు విదల్పది భరత మేదిన 33 కోట్ల దేవతలు పడ్డ దేవుళ్ళు ఉన్న ఈ దేశంలో ఇంకా ఆకలి చావులతో అలమటిస్తున్నారు. బాధతో వ్యక్తపరిచిన ఆయన ఆక్రోశం. తెలుగు భాషకు స్వాగతం ప్రియదేశ్ గారు. నమస్కారం. నేను ఇప్పుడు తెలుగులో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను, వాటికి సమాధానం చెప్పాలి. ప్రశ్నలు సంధించండి. ముందుగా బయట ఐపీఎల్ హవా నడుస్తుంది కాబట్టి మన ఐపీఎల్ జట్లకి తెలుగు పేర్లని అడగబోతుంది. ప్రయత్నిద్దాం. సన్ రైజర్స్, భాగ్యనగరపు ఉదయించే సూర్యులు. పంజాబ్ కింగ్స్, పంజాబ్ రాజులు. ముంబై ఇండియన్స్, బొంబాయి భారతీయులు. ఢిల్లీ క్యాపిటల్స్. ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ రాజధాని అంటారా? ఢిల్లీ రాజధాని. ఢిల్లీ రాజధానులు అయితే రాజధానులు. రాజస్థాన్ రాయల్స్. రాజసంతో ఉట్టిపడుతున్న రాజస్థాన్ యొక్క రాజసంతో ఉన్న ఆటగాళ్ళు. చెన్నై సూపర్ కింగ్స్. చెన్నపట్న నగరానికి చెందిన అద్భుతమైన రాజులు. గుప్త నిధులు ఏ సమాసం? గుప్త నిధులు. గుప్తమైన నిధులు. పూర్వపద కర్మధారయ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. డిగ్రీ స్టూడెంట్స్ని తెలుగులో ఏమంటారు? డిగ్రీ స్టూడెంట్స్ నిబ్బాలు అంటారు. అది కాదు, పట్టభద్రులు అంటారు. మనం బయట జెన్జీ కిడ్స్ అందరూ చాలా టర్మ్స్ వాడుతుంటారు కదా, వాటికి మనం తెలుగు పేర్లు ఇద్దాం. తప్పకుండా. లాల్, ఎల్ఓఎల్. గట్టిగా బిగ్గరగా నవ్వడం. ఏఎస్ఏపి. ఎంత నెమ్మదిగా అయితే అంత మంచిది. ఓహో, మీరు అసలు నేను యాజ్ స్లో యాజ్ పాసిబుల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఎల్ఎంఏఓ. పిర్రలు వాచిపోయేలాగా రావడం. మీరు చిన్నప్పుడు మీ బడి రోజుల్లో తెలుగు మాస్టర్తో, తెలుగు సబ్జెక్ట్తో మీకున్న అనుబంధం ఏంటి? ఐ థింక్ ముందుగా మా నాన్నగారు, ఆయన తెలుగు పండితులు, తెలుగులో పట్టభద్రులు, తర్వాత బంగారు పథకాన్ని సాధించిన మా నాన్నగారు నాకు తెలుగు వచ్చేలాగా బాగా నేర్పించారు. ఆ తర్వాతే నాకు తెలుగు మీద ఎక్కువ ప్రేమ కలగడం. అంటే మనం మాట్లాడే భాషని కాదు, కానీ ఆ భాషలో ఎంత గొప్పతనం, ఎంత తీయదనం ఉంటుంది. ఆ భాషలో ఉండే కవిత్వాలు, తర్వాత కథలు, వాటిలో నుంచి వచ్చే ఆ సారాంశాలు, గొప్ప విలువలు, ఈ వ్యాసాలు చదువుతూ పెరిగాను. సో ముందుగా చెప్పాలంటే నా ప్రారంభం భాషతో, అక్షరాలతోనే, అందరికీ అలాగే. కానీ మా ఇంట్లో ఎప్పుడు తెలుగు దినపత్రిక వచ్చేది. అది చదవడం ప్రతిరోజు మాకు అదొక పరీక్ష, ఎలా చదువుతున్నాం అనేది. సో ఆ వార్తల్ని చూసుకుంటూ వాటిని మళ్ళీ రాయడం అంటే ప్రాక్టీస్, సాధన చేయడం బేసికలీ కాదు. సో ప్రతి దినచర్య మా ఇంట్లో ఏంటంటే తెలుగు మాట్లాడడం, తెలుగు రాయడం, ఎదుటి వాళ్ళతో కూడా తెలుగులోనే ఎక్కువ శాతం మాట్లాడడం. ఇది మా ఇంట్లో అలవాటు. అది మమ్మల్ని అలాగే పెంచుతూ అలవాటుని మాలో పెంపొందించారు. మా అమ్మ కూడా తను ఒక ఉపాధ్యాయురాలు సరస్వతి శిశు మందిరంలో. సో మా అమ్మ వెంట తిరుగుతూ నేను మా అమ్మ చెప్పే క్లాసుల్లో కూర్చొని వింటూ ఉండేవాడిని. సో కాస్త ఎక్కువ కవిత్వంతో మాట్లాడేవాళ్ళు మా అమ్మ. ఇప్పుడు చెట్టుకి మల్లెపూ పూచిందన్నారు, చూసావా? ఆ మల్లెపూ మన వైపు తొంగి చూస్తుంది, చూసావా? చాలా పోయిటిక్. సో చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన పద్యం
ఆర్ బాగా గుర్తుండిపోయిన పాఠం, తెలుగు పాఠం ఏమన్నా ఉందా? బాగా గుర్తుండిపోయిన పద్యం గుర్రం జాషువా గారి పద్యం. మా నాన్నగారు నాకు తిరుమల కొండ మీద నేర్పించారు. ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను. ఆ పద్యంలో జాషువా గారు వారికి వివక్షకు గురైన మనసు, అంటే వారి ప్రయాణంలో వారి అనుభవాలు రాసిన పద్యం అది. పద్యం ఏంటంటే, ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వెతింతురు గాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యుల పాత్రులను మెతుకు విదల్పది భరత మేదిన 33 కోట్ల దేవత లెగబడ్డ దేశమున దీన విహీనుల క్షుత్తులారునే. అది ఆ పద్యం. అంటే 33 కోట్ల దేవుళ్ళు ఉన్న ఈ దేశంలో ఇంకా ఆకలి చావులతో అలమటిస్తున్నారు అని ఆయన బాధతో వ్యక్తపరిచిన ఆయన ఆక్రోశం. ఓం భీమ్ బుష్ చిత్రం గురించి ఒక ఆంగ్ల పదం లేకుండా తెలుగులో చెప్పు. ఓం భీమ్ బుష్ గురించి ఆంగ్ల పదం లేకుండా కేవలం తెలుగులోనే మీతో మాట్లాడతాను. ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ నాదొకటే ఒక విన్నపం. ఈ సినిమా మిగతా అన్ని సినిమాల్లాగే ప్రేమతో, బాధ్యతతో మీ అందరినీ అలరించడానికి తీసిన ప్రయత్నం. ఎంతోమంది సినీ విలేకరులు, అలాగే తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ చూసి ఆదరిస్తూ మమ్మల్ని అందరినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే మా నిర్మాతల తాలూకు వారి ఇనుప పెట్టెలో డబ్బులు కూడా సరిగ్గా జమ అవుతున్నాయని మాకు వివిధ ప్రాంతాల నుంచి మాకు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వింటున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా, చరవాణి ద్వారా, అంతర్జాలంలో మీరు పంపిస్తున్న సందేశాలన్నీ మాకు అందుతున్నాయి. మీ ప్రేమని మేము పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. ఆ ప్రేమను మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి చేసిన ఈ ప్రయత్నమే ఓం భీమ్ బుష్. కావున మీరందరూ మీ దగ్గరలో ఉన్న చిత్ర ప్రదర్శనాలయాలకు వెళ్ళి అక్కడ మా ఈ చిత్రం ఓం భీమ్ బుష్ని తిలకించి మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 33 కోట్ల దేవత లెగబడ్డ దేశమున ఆ మల్లెపూ మన వైపు తొంగి చూస్తాం, చూసావా?